వైఎస్ఆర్సీపీ నాయకులు రామ్ సుబ్బారెడ్డి గారు మైలవరం డ్యామ్ని సందర్శించడం, దాంతో భాగంగా నిన్న ఇంజనీర్లను నొసం బ్రాంచ్ కెనాల్కు నీళ్లు వదిలిపెట్టాలా రైతుల కోసమని అడగడం జరిగింది. అక్కడున్న అధికారులు కానీ ఇంజనీర్లు కానీ రైతులకు సఫిషియెంట్గా నీళ్లు వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. గండికోటలో కానీ మైలవరంలో కానీ నీళ్లు ఉన్నాయి. ఖచ్చితంగా రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులకు సాగునీటికి త్రాగునీటికి అవసరాలకు నీళ్లు ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. మైలవరం డ్యామ్ దాదాపు 50 years పూర్తి అయిపోయింది. దాంతో భాగంగా గేట్లకు మరమ్మతులను చేయడం, మరమ్మతులు చేయాల్సిన టైంలో వాటర్ని తగ్గించుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ రామ్ సుబ్బారెడ్డి గారు జమ్నోడు నియోజకవర్గ ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా స్టేట్మెంట్లు వేయడం చాలా బాధాకరం. ఈరోజు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు అవుగు రిజర్వాయర్ కానీ, తెలుగు గంగా కానీ, లేకపోతే బ్రహ్మసాగర్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా 2004 లోపే. 2004 తర్వాత కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు కూడా గండికోటకు ప్రాజెక్ట్ని తీసుకొని రావడం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని కెపాసిటీని హెడ్డును పెంచడం జరిగింది. ఇవన్నీ ఎవరు కాదనలేదు. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసినారు. మేము రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినాం. మంచి చేసినారు. ఎవరు మంచి చేసినారు, ఎంత మంచి చేసినారు. ఈరోజు పులివెందులకు సైతం నీళ్ళు ఇవ్వడమే కాకుండా గండికోట నిర్వసతులకు కూడా మీరు కూడా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 6,75,000 రూపాయలు కట్ ఆఫ్ డేట్ పెంచడమే కాకుండా మహిళలకు కూడా అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మీరు కూడా మా పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మీరు కూడా నడుస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇది కాదు, 19 నుంచి 24 వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో గత ప్రభుత్వంలో మీరు పనిచేయడం జరిగింది. మీరు అభివృద్ధి విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరు చెప్తున్నారు. పట్టుసీమ గురించి కూడా మాట్లాడడం జరిగింది. పట్టుసీమ ఈరోజు మనకు గోదావరి పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుంది. మనము కృష్ణా జలాలను వాడుకుంటే ఇక్కడున్న శ్రీశైలంలో ఎప్పుడైతే మనకు డ్యామ్లు నిండుతాయో ఆ వాటర్ని మనం డ్రా చేసుకోవచ్చనే ఉద్దేశంతో పట్టుసీమ ప్రాజెక్ట్ని ఆ రోజు అందరూ స్వాగతించినారు. మీరు కూడా ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీరు వ్యతిరేకించుకోకుండా ఈరోజు ఎవరు మెప్పు కోసము ఎవరి కోసమని ఈ మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జమ్నో నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ పథకంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాం అనే దాని విషయంలో మాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందినారు రామ్ సుబ్బారెడ్డి గారు. ఈరోజు మీరు 35-40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో కూడా ఏం చెప్తున్నారో ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు మైలవరం డ్యాంలో గేట్లకు మరమ్మతుల్లో భాగంగా నీటిని తగ్గియడము కిందికి డ్రా చేయడం జరుగుతూ ఉంది. తద్వారా గేట్లకు మరమ్మతులు చేయడం ద్వారా ఒకవేళ మరమ్మతులు చేయలేకపోతే అన్నమయ్య ప్రాజెక్టు మాదిరి ఏదైనా ఇబ్బంది జరిగితే వర్షాకాలంలో మనం స్టోరేజ్ చేసుకోవడంలో ఇబ్బంది పడతాం. కనీస అవగాహన లేదా? మీరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి తప్పుడు దావన నడిపిస్తూ ఉన్నారు? అదే కాకుండా ఈరోజు మీరు ఏమైనా మాట్లాడుతున్నారు, ఏదైనా చేస్తున్నారంటే ఈరోజు అభివృద్ధి పదంలో జమ్నోడు పరుగులెత్తుతుంది. ఒక సైడు టూరిజం సాస్కి ఫండ్స్ తీసుకొని ఈరోజు పని జరుగుతున్నాయి. ఒక సైడు గ్రామీణ ఉపాధి కింద ఈరోజు మన జమ్నో నియోజకవర్గంలో ఎక్కువ శాతం నిధులను తెచ్చుకొని ఒక సీనియర్ నాయకుడు 4వ ఎమ్మెల్యే అయిన చిన్నాయన ఆధ్వర్యంలో ఆయన కలెక్టర్ గారితో మాట్లాడడము, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడ్డము ఈ నియోజకవర్గ అభివృద్ధిలో. ఇవన్నీ మీరు చూస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి నిన్న ఏదైతే మీరు మైలవరం డ్యామ్ని సందర్శించినారో దాదాపు 6 కిలోమీటర్లమైన రోడ్డుని మీరు అదే రోడ్డు మీద వెళ్ళింటారు. దాదాపు 19 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నారు.
ఎప్పుడైనా పట్టించుకున్నారా? మిమ్మల్ని గురప్పస్వామికి మీ కార్యకర్తలు మీ నాయకులు పిలిచింటారు గురప్పస్వామికి రమ్మని. ఎంత దారుణంగా ఉండింది, పోలీస్ స్టేషన్ ముందర ఏ విధంగా ఉండింది. మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు. ఒకవేళ ప్రశ్నించలేకపోయినా మీరు ఆ రోజు సీఎం దృష్టికి తీసుకొని పోయి లేదా ఎంపీ దృష్టికి తీసుకొని పోయి మీ ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయినారు? కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నాకేదో ఇన్ఛార్జ్ ఇచ్చినారు, ఈరోజు బట్టగాల్చి మొఖాన వేస్తే వాళ్ళే తుడుచుకుంటా పోతారులే అనే విధంగా ఒక 30 ఏళ్ళ అనుభవం ఉండే రాజకీయ నాయకుడు మాత్రం మీరు బిహేవ్ చేయడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక వెహికల్ కొనిన తర్వాత 20,000 కిలోమీటర్లకు 15,000 కిలోమీటర్లకు 10,000 కిలోమీటర్లకు సర్వీసింగ్ పంపిస్తాం. సర్వీసింగ్ పంపిస్తాం అన్నంత మాత్రాన మనం బండి అమ్ముకునేట. ఈరోజు మైలవరం డ్యాంలో కూడా నీళ్లు తగ్గిస్తున్నాము అంటే కేవలం గేట్లు దాదాపు 50 ఏళ్ళ కాలం నాటివి, అవి మరమ్మతులు చేసుకుంటే రేపు స్టోరేజ్ చేసుకునేప్పుడు కానీ రిలీజ్ చేసుకునేటప్పుడు వాటర్ని సౌత్ కానీ రైట్ కానీ నార్త్కి కానీ రిలీజ్ చేసేటప్పుడు మనకు ఈజీగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ గమనించండి, జమ్లోడు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తుందనే ఒక దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే రామ్ సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సాస్కి ఫండ్స్ కానీ లేకపోతే గ్రామీణ ఉపాధి హయ్యెస్ట్ మన నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువ తెచ్చుకోవడం కానీ, R&B రోడ్స్ కానీ లేకపోతే గోకులం షెడ్లు కానీ, ఈరోజు సంక్షేమం విషయంలో కూడా దీపం పథకం కానీ, స్త్రీశక్తి కానీ, లేకపోతే తల్లికి వందనం కానీ, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం పెట్టడం కానీ. అంటే నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, 4వ సారి ఎమ్మెల్యేగా చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో జమ్లోడు నియోజకవర్గం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నేను కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియజేయడమే అనగా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఇటువంటి స్టేట్మెంట్లను నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.